శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. జగిత్యాల రాజకీయాల్లో వాల్ పోస్టర్ వార్ నడుస్తోంది. పోటాపోటీగా బీజేపీ కాంగ్రెస్ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ కు బీజేపీ ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. సంజయ్ కుమార్ కు వ్యతిరేకంగా బీజేపీ పోస్టర్లు వెలిశాయి. బీజేపీ నాయకురాలు బోగా శ్రావణికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోస్టర్లు వెలిశాయి. అవినీతిపై బహిరంగ చర్చకు రావాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. శనివారం తహసీల్ చౌరస్తా వద్దకు చర్చకు రావాలంటూ సవాల్ విసురుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ పోస్టర్ల వార్ కాస్త సవాల్ వారుగా మారింది. మరి ఈ సవాళ్లు స్వీకరించి తహసీల్ చౌరస్తా వద్దకు వీళ్ళు వస్తారా? ఒకసారి చూద్దాం. జగిత్యాల జిల్లా కేంద్రంగా బీజేపీ నాయకులు జగిత్యాల ఇన్ఛార్జి అని చెప్పుకుంటున్నటువంటి బోగా శ్రావణి గారు ఏదైతే జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి మీద అవినీతి ఆరోపణలకు ఒకే మాట చెప్పడం, ఒక రకంగా అవినీతి మరకలు అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమంలో వారు ఏ రకంగా ఉన్నారో జగిత్యాల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ సేవదళ తరఫున మరి ఏదైతే 2000 సంవత్సరం నుంచి 2022 ఎండింగ్ వరకు కూడా ఆమె చేసినటువంటి మున్సిపాలిటీలో అవినీతి చేసినటువంటి కార్యక్రమాల మీద కాంగ్రెస్ పార్టీ సేవదళ నిన్న ప్రెస్ క్లబ్ లో జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. భాగంగా బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పని కూడా మేము సవాల్ చేయడం జరిగింది. మేము ఇచ్చినటువంటి బహిరంగ చర్చ కార్యక్రమంలో శుక్రవారం అనగా రేపు ఉదయం 11 గంటలకు తహసీల్ చౌరస్తా వద్ద కార్యక్రమానికి మేము మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి బోగా శ్రావణి గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వీధులలో మెయిన్ రోడ్లు కూడల్లో కూడా ఈ యొక్క పోస్టర్లను ఆవిష్కరించి మరి జగిత్యాల ఇన్ఛార్జ్ గా చెప్పుకుంటున్నటువంటి శ్రావణి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, బోగా శ్రావణికి సవాల్ విసరటం జరిగింది. మరి తాను ఈ సవాల్ని స్వీకరించే అవకాశం ఉందా? అసలు ఈ పోస్టర్ల వారు గురించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా జగిత్యాల రాజకీయాల్లో పోస్టర్ల రాజకీయం అయితే నడుస్తా ఉంది. ఒక యుద్ధ ప్రాతిపదికన కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర రాజకీయ వేడినైతే ఈ పోస్టర్లు మొత్తం కూడా తారస్థాయికి చేరినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే బీజేపీ నాయకురాలు బోగా శ్రావణికి సంబంధించి ఆ పోస్టర్లు అన్ని కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కి సంబంధించి వీళ్ళు పోస్టర్లు అతికించడం మొత్తం కూడా జగిత్యాల్లో ఒక వేడి వాతావరణం అయితే నెలకొంది. రాజకీయంగా కొంత వేడైతే సంతరించుకున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఆమె మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న కాలంలో ఆమె కొన్ని వ్యవహార శైలి అంతా కూడా అంటే అక్రమాలకు పాల్పడ్డది అని చెప్పేసి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కొంతమంది బోగా శ్రావణి పైన పోస్టర్లు అతుకుబెట్టి పట్టణం మొత్తం కూడా జగిత్యాల పట్టణం మొత్తం కూడా పోస్టర్లు అతికించి మరి ఇది చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా గోడల పైన ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లను అతికించారు. దానికి వ్యతిరేకంగా కూడా ఇటు బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు వ్యతిరేకంగా కూడా మరి వీళ్ళు పోస్టర్లు అతికించిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ఇద్దరు కూడా ప్రతి సవాళ్ళు విసురుక ఉన్నారు. ఇటు బోగా శ్రావణి సవాళ్ళు విసిరిన పరిస్థితి కనబడతా ఉంది. బహిరంగ చర్చకు నేను కూడా సిద్ధమే అంటూ కూడా మరి ఆమె కూడా మాట్లాడింది. దాంతో పాటు సంజయ్ కి సంబంధించినటువంటి వర్గాలు కూడా శనివారం రోజు ఏదైతే ఈ తహసీల్ చౌరస్తా ఉందో అక్కడికి రావాలి, ఖచ్చితంగా దీనిపైన బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ సంజయ్ సిద్ధం అంటూ కూడా మరి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో కొంత ఈ పరిస్థితి ప్రస్తుతం ఇటు జిల్లా స్థాయిలో కూడా కొంత ఉధృతంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. రాజకీయ వేడి సంతరించుకున్న పరిస్థితి అయితే ఈ రెండు పార్టీల మధ్య కొంత మరి ఈ వేడి వాతావరణం దృష్ట్యా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. దాంతో పాటు రేపు మరి బహిరంగ చర్చకు వస్తే కనుక ఖచ్చితంగా కొంత రాజకీయ ఉత్కంఠ అయితే నెలకొంది. పోస్టర్లు అంటే ఒక్కరికి సంబంధించి ఇప్పుడు బీజేపీ ఎటువంటి అంశాలను పేర్కొంటుంది? బీజేపీ పోస్టర్ లో కాంగ్రెస్ ఎటువంటి అంశాలను పేర్కొంటుంది? ఈ బహిరంగ చర్చకు ప్రధానంగా గతంలో బోగా శ్రావణి ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పుడు బీజేపీలో ఆమె జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆమె గతంలో చైర్పర్సన్ గా ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగం చేసింది. దానికి సంబంధించి బహిరంగ చర్చకు రావాలి. ఆ డెవలప్మెంట్ విషయాల్లో మొత్తం కూడా ఆమె నీరుగార్చే ప్రయత్నం చేసింది. కొన్ని డబ్బులను కూడా మరి పక్కదారి పట్టించింది అనేది కూడా మరి కాంగ్రెస్ విమర్శిస్తా ఉంది. అవే పోస్టర్లను అంటే ఆమె చేసినటువంటి
ఏదైతే డబ్బుల ఈ నగదు కావచ్చు, అలాగే కొంత వేరే విషయాలలో కూడా మొత్తం కూడా వాటికి బహిరంగంగా చర్చకు రావాలి అని చెప్పేసి ఆ పోస్టర్లను అయితే అతికించడం జరిగింది. అయితే సంజయ్ వర్గానికి సంబంధించి సంజయ్ వర్గం కూడా ఇప్పుడు ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను ఇటు ఎమ్మెల్యే సంజయ్ కూడా కొంత దుర్వినియోగం చేశాడు, చాలా అక్రమాలు చేశారంటూ కూడా మరి ఇటు ఎవరైతే ఈ బోగస్ శ్రావణికి సంబంధించిన వాళ్ళు కూడా పోస్టర్లు రిలీజ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇద్దరు ఈ పోస్టర్ల గొడవ అనేది తారాస్థాయికి చేరింది. రేపు మరి వీళ్ళిద్దరు కూడా ఒకవేళ ముఖాముఖి మరి అక్కడ వస్తే గనక ఖచ్చితంగా కొంత రాజకీయ ఉత్కంఠ అయితే నెలకొనే అవకాశం ఉంది. అక్కడ పరిస్థితిని మరి శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అయితే ఈ రోజు నుంచే మొత్తం ఆ చౌరస్తాలో చాలా మంది పోలీసులు నిఘా పెట్టి ఉన్నారు. కొంతమంది సివిల్ లో కూడా పోలీసులు రెక్కి నిర్వహించి అక్కడ అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మరి చూస్తా ఉన్నారు. రేపు మరి ఈ సవాలు ప్రతి సవాలు విసిరిన తర్వాత రేపు ఎలా ఉండబోతుంది, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎలా దీనిపైన స్పందిస్తారు, అలాగే కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎలా స్పందిస్తారు రేపు అనేది కూడా చూడాలి. రేపు కొంత ఉత్కంఠంగా ఉండే అవకాశం ఉంది. మరి దాంతో పాటు ధర్మపురి అరవింద్ దీంట్లో ఏమైనా కలగజేసుకుంటారా, నేరుగా ధర్మపురి అరవింద్ దీనిపైన ఏమైనా మాట్లాడతారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు సంజయ్ కూడా దీనిపైన నేరుగా మాట్లాడతారా, దీనిపైన ఎలాంటి చర్చ జరగబోతుంది రేపు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కొంత జగిత్యాల రాజకీయాల్లో మరి బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య కొంత పోటాపోటీ పరిస్థితి అయితే నెలకొంది. ఈ పోస్టర్లు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక జగిత్యాలలో పోస్టర్ వార్ నడుస్తుంది. ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు. శనివారం తహసీల్ చౌరస్తా వద్దకు రావాలంటూ ఒకరికొకరు సవాల్ విసురుకున్నారు. మరి ఈ నేపథ్యంలో శనివారం ఏం జరగబోతుంది, తహసీల్ చౌరస్తా వద్దకు వచ్చి మరి ఈ ఆరోపణల మీద వాళ్ళు డిస్కషన్ పెడతారా, ముందస్తుగానే పోలీసులు అయితే అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. చూడాలి జగిత్యాల రాజకీయాల్లో ఎటువంటి హీటు రాచుకుంటుంది అనేది.